హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 5 డెప్ట్ ఫ్రీ కంపెనీస్, ఆల్మోస్ట్ జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీస్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. విత్ హై రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉన్న కంపెనీస్ అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు స్టాక్స్ అనేవి మంచి గ్రోత్ స్టాక్స్ అవ్వాలి. గ్రోత్ స్టాక్స్తో పాటు ఆ కంపెనీస్ కనుక జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీస్, ఆల్మోస్ట్ జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీస్ అయింటే కనుక మనకి లాంగ్ రన్లో ఆ కంపెనీస్ బ్యాంక్రప్ట్ అయ్యే ఛాన్సెస్, అంటే ఆ కంపెనీస్ ఎత్తేసే ఛాన్స్ అని తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్తోనే బిజినెస్ రన్ చేస్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఒక 5 డెప్ట్ ఫ్రీ కంపెనీస్, ఆల్మోస్ట్ జీరో డెప్ట్ ఉన్న కంపెనీస్ చూద్దాం. అంతేకాకుండా వాటి యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే మీరు గ్రోత్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ కంపెనీ జీరో డెప్ట్ ఫ్రీ అయ్యింది, ఆ కంపెనీస్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక హై ఉంటే కనుక లాంగ్ రన్లో ఆ స్టాక్స్ అనేవి ఇంకా కూడా మల్టీ బ్యాగర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో ఒక 5 స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ లాస్ట్ 1 వీక్ బ్యాక్ సేమ్ టాపిక్ మీద వీడియో అనేది చేశాం అనమాట. దాంట్లో ఒక 6 కంపెనీస్ గురించి డిస్కస్ చేసాం, లైక్ లారెస్ ల్యాబ్ అని. సో చాలా కంపెనీస్ గురించి డిస్కస్ చేసాం. దానికి కంటిన్యూషన్ ఇది పార్ట్ 2 అనమాట. దీంట్లో ఇంకో ఎక్స్ట్రా ఒక 5 కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఇటువంటి గ్రోత్ స్టాక్స్, అలాగే జీరో డెప్ట్ కంపెనీస్, అలాగే ఆ కంపెనీస్ యొక్క ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది హై ఉన్న కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంపెనీ ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కాబట్టి లాంగ్ రన్లో అవి బ్యాంక్రప్ట్ అయ్యి మనకి లాసెస్ తెచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఏవైతే 6 స్టాక్స్ డిస్కస్ చేసామో దానికి కంటిన్యూషన్గా ఇంకో 5 స్టాక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మీరు కనుక ప్రీవియస్ వీడియో కనుక చూడకపోయి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను అనమాట. దాంట్లో మనం ఆర్ఓఈ అంటే ఏంటి, సో డెప్ట్ ఫ్రీ కంపెనీ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసాం. అంతేకాకుండా ఒక 6 స్టాక్స్ అనేవి దాంట్లో డిస్కస్ చేసాం అనమాట. దానికి కంటిన్యూషన్ ఇది పార్ట్ 2. దీంట్లో మనం ఇంకో 5 కంపెనీస్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి సొనాటా సాఫ్ట్వేర్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది ఒక ఐటీ కంపెనీ. సో ఐటీ కంపెనీస్ మార్కెట్ క్రాష్ తర్వాత కంటిన్యూస్ ర్యాలీ ఇచ్చే, దాంట్లో ఇది చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అనమాట. సో అంతేకాకుండా లాంగ్ టర్మ్లో ఇది ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కంపెనీకి అరౌండ్గా 90 crores డెప్ట్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీస్. ఒక 9,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి 90 crores అనేది స్మాల్ డెప్ట్ అనమాట. సో ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. అంతేకాకుండా దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక అరౌండ్ 30.7% ఉంది ఫ్రెండ్స్. సో లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది, ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ కంపెనీ డెవలప్ అవుతూ వాళ్ళకి ఏదైతే ప్రాఫిట్స్ వస్తున్నాయో ఆ ప్రాఫిట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటే కనుక ఆటోమేటిక్గా లాంగ్ రన్లో కంపెనీ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్లో దాని యొక్క ప్రైస్ కూడా పైకి వెళ్తుంది అనమాట. సో ఇటువంటి గ్రోత్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనకి అరౌండ్గా మార్కెట్ క్యాప్ చూస్తే 9,000 crores ఉంది. ప్రస్తుతం అరౌండ్ 858 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 50 వీక్ హై చూస్తే కనుక 900 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. 50 వీక్ లో చూస్తే కనుక 290. ఏదైతే ఐటీ స్టాక్స్ బాగా ర్యాలీ ఇచ్చే, దీంట్లో ఇది ఇంకా బాగా ర్యాలీ ఇచ్చింది అనమాట. బట్ ఇంకా కూడా లాంగ్ రన్లో మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. స్టాక్ పీఈ చూస్తే కనుక 32 ఉంది. బుక్ వాల్యూ 86 ఉందన్నమాట. అలాగే డివిడెండ్ అరౌండ్ 1.63% డివిడెండ్ కూడా ఇస్తుంది. స్టాక్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి ఫ్రెండ్స్, 617 ఉంది. ప్రస్తుతం స్టాక్ 858 దగ్గర దొరుకుతుంది అనమాట. సో నియర్గానే దొరుకుతుంది. బట్ ఇంకొంత పడిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బెటర్ ప్రైస్కి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. మనం చార్ట్స్లోకి వెళ్ళి చూద్దాం ఈ స్టాక్ని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో. అంతకన్నా ముందు కొంత ఫైనాన్షియల్స్ ఏ విధంగా ఉండే మనం ఈ కంపెనీ చూద్దాం ఫ్రెండ్స్. ఈ కంపెనీ యొక్క ప్రోస్ కనుక మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. సో ఇందాక మనం చూసాం రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది లాస్ట్ 3 yearsకి అరౌండ్ 34% ఉందన్నమాట. అలాగే హెల్తీ డివిడెండ్ పేఅవుట్ అనేది చేస్తుంది. సో 1.86% డివిడెండ్ అనేది కూడా ఇస్తుంది. డెప్టార్ డేస్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యాయి. కాన్స్ చూస్తే కనుక స్టాక్ అనేది కొంత హై వాల్యుయేషన్స్, 9.97 times ఇట్స్ బుక్ వాల్యూ కంటే 9.97 times ఎక్కువగా ట్రేడ్ అవుతుంది అనమాట. ప్రమోటర్ హోల్డింగ్ రీసెంట్గా కొంత తగ్గింది, అది నెగిటివ్ అనమాట. ప్రమోటర్ హోల్డింగ్ యాజ్ డిక్రీజ్డ్ ఓవర్ లాస్ట్ 3 years. ప్రమోటర్ హోల్డింగ్ అప్రాక్సిమేట్లీ 3% అనేది ప్రమోటర్స్ స్టేక్ అనేది తగ్గించుకున్నారు. ఇది కొంత నెగిటివ్ ఫ్రెండ్స్ మనం చూస్తే కనుక. సో అది తప్పితే స్టాక్ కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది, అది మనందరికీ తెలిసిందే, ఎందుకంటే ఐటీ స్టాక్స్ బాగా ర్యాలీ ఇచ్చాయి. బట్ ప్రమోటర్ హోల్డింగ్ తగ్గింది. సో అది మనం కొంత జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్ చేయాలన్నమాట. బట్ ఏంటంటే హెవీగా ఏమీ తగ్గించలేదు. లాస్ట్ 3 yearsలో 3% స్టేక్ తగ్గించారు. మళ్ళీ కూడా వాళ్ళు బై ఏమైనా చేస్తే కనుక నాట్ ఏ ఇష్యూ అనమాట. బట్ లాంగ్ రన్లో ఈ కంపెనీ చాలా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. వీళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తే కనుక, సో
ఓవర్ ద ఇయర్స్లో వీళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో సేల్స్ ఇంకా బాగా ఇంక్రీజ్ అయ్యాయి, అందువల్ల ప్రాఫిట్స్ కూడా చాలా బాగా జనరేట్ చేస్తున్నారు. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంత తగ్గింది, బట్ అప్కమింగ్ ఇయర్స్లో మనకి ఇంకా కూడా పెరిగే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అలాగే మనం ఇంకొంత డీటెయిల్స్, బ్యాలెన్స్ షీట్ అవన్నీ కూడా బాగున్నాయి. అలాగే మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్కి వెళ్తే కనుక రీసెంట్ టైమ్స్లో స్టేక్ అనేది కొంత తగ్గించుకున్నారు ఫ్రెండ్స్. 2019, 2020 ఈ టైంలో కొంత స్టేక్ అనేది తగ్గించుకున్నారు, 2-3% స్టేక్ అనేది, అది కొంత నెగిటివిటీ. బట్ అదే టైంలో ఎఫ్ఐఎస్ వాళ్ళ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు, ఇది పాజిటివ్ థింగ్. అలాగే డిఏఎస్ కూడా వాళ్ళ స్టేక్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్ క్వార్టర్లో కొంత తగ్గించుకున్నారు, అరౌండ్ 0.3% స్టేక్ తగ్గించుకున్నారు. అది నార్మల్గా ప్రాఫిట్ బుకింగ్ చేస్తుంటారు. బట్ ఓవరాల్గా ఆ కంపెనీ అనేది ఫండమెంటల్స్ అనేవి బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. సో కంపెనీ యొక్క ఆర్ఓఈ బాగుంది, అలాగే ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ, మంచి గ్రోత్ స్టాక్, అలాగే క్వార్టర్ రిజల్ట్స్, అలాగే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ కూడా చాలా బాగా పోస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఈ స్టాక్ యొక్క పాజిటివ్ థింగ్స్ అనమాట. సో అలాగే మన స్టాక్ ప్రైస్ కనుక చూస్తే కనుక మార్కెట్ క్రాష్ తర్వాత ఈ స్టాక్ అనేది కంటిన్యూస్గా రైజ్ అయిందనమాట. అరౌండ్ ఈ స్టాక్ ఒక 168, 200 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ప్రస్తుతం 800 దగ్గర అరౌండ్ 4x రిటర్న్స్, 5x రిటర్న్స్ ఈ స్టాక్ ఇచ్చిందనమాట. ఇచ్చి ప్రస్తుతం రీసెంట్గా పడింది, మొన్న ఏదైతే కొంత రైజ్ అయింది. ఈ స్టాక్ కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్ అనమాట. సో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎవ్రీ డిప్లో యాడ్ చేసుకోండి. మార్కెట్ హై ప్రైజెస్ దగ్గర ఉన్నప్పుడు స్టాక్స్ ఎప్పుడు కూడా మీరు బల్క్లో ఇన్వెస్ట్ చేయకండి. ఎవ్రీ డిప్లో కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని సో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం ఆ విధంగా చేస్తే మనకి ఓవరాల్గా మనం పోర్ట్ఫోలియో లాసుల్లో వెళ్ళకుండా ఉంటుందన్నమాట. సో 800 కొంత మంచి లెవెల్, ఇంకొంత కింద పడి 750 ఆ లెవెల్స్కి వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడం. సో అలా కొంత డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తే ఈ స్టాక్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి టాటా ఎల్ఎక్సీ, ఒక 600-500 రూపీస్ స్టాక్, అరౌండ్గా 4000 రూపీస్, 5000 రూపీస్కి నియర్గా ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఇది కూడా కంటిన్యూస్ గ్రోత్ స్టాక్. సో ఇది కూడా అప్రాక్సిమేట్లీ ఏదైతే డిజైన్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ స్టాక్ కంపెనీ అనమాట. సో ఇది కూడా లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఈ కంపెనీ కూడా ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. సో 30,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి 73 crores అనేది ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ అనమాట. సో దీని యొక్క ఆర్ఓఈ మనం చెక్ చేసినా సరే అరౌండ్ 30% ఆర్ఓఈ, నథింగ్ బట్ ఒక కంపెనీ, ఈ కంపెనీ దగ్గర 100 కోట్లు కనుక ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక 30 crores అనేది రిటర్న్ ఆన్ ఈక్విటీ కింద, అంటే ఆ ఇయర్ ఎండింగ్కి 30 crores అనేది జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో అంటే అప్రాక్సిమేట్లీ 3 yearsకి వాళ్ళ క్యాపిటల్ ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఆ కంపెనీలో ఆ క్యాపిటల్ని తీసుకొచ్చేస్తుంది అనమాట. సో అంత మంచి కంపెనీ అనమాట. ఇది కూడా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్, ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ స్టాక్ కూడా మనకి కంటిన్యూస్ గ్రోత్ స్టాక్ అనమాట. మనం చూస్తున్నాం మార్కెట్ కొంత సైడ్ వేస్ వెళ్తున్నా సరే ఈ స్టాక్ గ్రో అవడం, సో ఆ విధంగా చేస్తుంది. సో ఈ స్టాక్లో కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. దీని యొక్క ఫండమెంటల్స్ వాటికి వెళ్తే కనుక ఇది కూడా ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ, ఆర్ఓఈ ఎక్కువ ఉంది, అలాగే డివిడెండ్ పేఅవుట్ కూడా బాగానే పే చేస్తుంది. బట్ స్టాక్ అనేది కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది. అలాగే సేల్స్ గ్రోత్ అనేది రీసెంట్ టైమ్స్లో కొంత తగ్గింది ఫ్రెండ్స్. సో మనం చూస్తే కనుక అంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అని లేదు, సేల్స్ అనేది కొంత ఇంప్రూవ్ అవుతున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనం చెక్ చేసినా, ఇయర్ ఆన్ ఇయర్ చెక్ చేసినా ఇంప్రూవ్ అవుతున్నాయి. బట్ హెవీగా ఏమైనా ఇంప్రూవ్మెంట్ లేదనమాట. స్లోగా కన్సిస్టెంట్గా సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే ప్రాఫిట్ వైజ్ చూసినా సరే కంపెనీ అనేది కంటిన్యూస్ ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తుంది. అంతేకాకుండా ప్రాఫిట్స్ని ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్. అది బెస్ట్ థింగ్ అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట. అలాగే మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక సో కంపెనీ ప్రమోటర్ స్టేక్ వాళ్ళ దగ్గర కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎఫ్ఐఎస్, డిఐఎస్ కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ కూడా మనకి కంటిన్యూస్ గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. ఒక 500-600 రూపీస్ స్టాక్ మార్కెట్ క్రాష్లో దొరికింది. సో అక్కడి నుంచి కంటిన్యూస్ గ్రోత్ స్టాక్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎంత బాగా ర్యాలీ ఇచ్చింది. వన్స్ ర్యాలీ స్టార్ట్ అయితే అరౌండ్ 4-5 డేస్లోనే కంటిన్యూస్ ఒక 500-600 పాయింట్స్ గ్రో అవుతున్న స్టాక్ అనమాట. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. సో ఈ స్టాక్ను కూడా డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం చాలాసార్లు ఈ స్టాక్ని డిస్కస్ చేసాం. అరౌండ్ 2800 దగ్గర ఒకసారి డిస్కస్ చేసాం, 3500 దగ్గర కూడా ఒకసారి డిస్కస్ అనేది చేసాం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయండి అని. సో అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా గ్రో అయిందనమాట. సో కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. స్లోగా ఎప్పుడైనా కొంత డిప్స్లో కరెక్ట్ అవుతుంటుంది స్లైడ్గా. ఆ కరెక్ట్ అయిన టైం కొంత సైడ్ వేస్ వెళ్తున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఈ స్టాక్లో కూడా మనకి మంచి రిటర్న్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్, లంసంలో పెట్టకండి అమౌంట్. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి పేజ్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో మనందరికీ తెలిసిన జాకీ బ్రాండ్, ఇన్నోవేస్ ఏవైతే యూజ్ చేస్తామో ఆ బ్రాండ్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ కానీ అలా డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ అన్నీ కూడా ఈ కంపెనీయే చేస్తుంది. సో ఈ కంపెనీ లాంగ్ గార్మెంట్ సెక్టార్లో
ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో జాకీ ఏదైతే యూస్ చేస్తున్న ప్రొడక్ట్స్, సో ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కంపెనీ కూడా ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. సో 34,000 crores ఉన్న మార్కెట్ క్యాప్కి 127 crores అనేది డెప్ట్ ఫ్రీ అనమాట. ROE చూస్తే కనుక 40% ఉంది ఫ్రెండ్స్. అంటే వీళ్ళు ఎవ్రీ 1,000 crores ఇన్వెస్ట్మెంట్కి వీళ్ళు 40 crores అనేది చూపిస్తున్నారు. సో ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తున్నారు అనమాట. సో అది బెటర్ థింగ్. సో 40% అనే ROE. సో హై గ్రోత్ స్టాక్ అనమాట. లాంగ్ రన్లో ఇంకా కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు ఏదైతే ఈ వీడియోలో చెప్పుకున్న ఒక 5 స్టాక్స్ కూడా ఎక్సెప్ట్ సొనాటా సాఫ్ట్వేర్ రిమైనింగ్ అన్ని స్టాక్స్ కూడా కొంత హై ప్రైజెస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి, కొంత హై స్టాక్స్ అనమాట. బట్ అక్కడి నుంచి కూడా గ్రో అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇవి కూడా ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీస్. ROE అన్నీ కూడా బాగున్నాయి. అలాగే మనకి సేల్స్ కనుక చూస్తే కనుక కన్సిస్టెంట్గా గ్రో అవుతున్న నెట్ ప్రాఫిట్స్ చూపిస్తున్న కంపెనీ అనమాట. వాళ్ళ సేల్స్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా కన్సిస్టెంట్గా వాళ్ళ సేల్స్ ఇంక్రీజ్ అయ్యి అలాగే ప్రాఫిట్స్ కూడా జనరేట్ చేస్తుంటే కనుక అటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ప్రమోటర్స్ స్టేక్ కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. FIS, DIS వీళ్ళందరూ స్టేక్స్ కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. DIS రీసెంట్ టైమ్స్లో జూన్ క్వార్టర్లో వీళ్ళు స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. FIS కొంత స్టేక్ అనేది డిక్రీజ్ చేసుకున్నారు. ప్రమోటర్స్ కూడా స్లైట్గా డిక్రీజ్ చేసుకున్నారు. బట్ ఓవరాల్గా కంపెనీ మంచి కంపెనీ, లాంగ్ రన్లో బాగా గ్రో అయిన స్టాక్ అనమాట. బట్ స్టాక్ ఒక ప్రైస్ అనేది కొంత హైగా ఉంది. సో పేజ్ అండ్ రిస్ట్ స్టాక్ అంటే 30,000 31,000 ట్రేడ్ అవుతుంది. బట్ ఈ స్టాక్ను మనం 27,500 కొంత మంచి సపోర్ట్ లెవెల్, ప్రీవియస్గా కూడా ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ క్రాష్లో పడిపోయింది. సో ఎప్పుడైనా సరే ఒక 4,000 పాయింట్స్ అలాగే ఎప్పుడైనా కింద పడితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిది ఫ్రెండ్స్. 2,700 27,500 27,000 లెవెల్స్ అనేవి కొంచెం మంచి లెవెల్స్ అనమాట. కొంచెం వెయిట్ చేసి ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇంత హై స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం, ఇంకా కూడా గ్రోత్ ఉంటుంది అనుకుంటే కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఫ్రెండ్స్ మన 4th స్టాక్ వచ్చేసరికి ఇండియా మార్ట్ ఇంటర్మెష్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో B2B బిజినెస్ చేసే కంపెనీ అనమాట. సో ఫస్ట్ అండ్ లార్జెస్ట్ B2B బిజినెస్ చేసే కంపెనీ. మనం జనరల్గా ఎవరైతే బిజినెస్ టు బిజినెస్ చేస్తుంటారో సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి మనకి వీళ్ళ దగ్గర దొరుకుతాయి అనమాట. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ మంచి కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్ అనమాట. ఈ కంపెనీ ఒక డెప్ట్ మనం చూస్తే కనుక 63 crores ఉంది ఫ్రెండ్స్. సో 21,800 మార్కెట్ క్యాప్కి 63 crores అనేది చాలా లెస్ డెప్ట్ అనమాట, లేదా జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీ అంటాం. అలాగే ROE కనుక చెక్ చేస్తే కనుక అరౌండ్గా 30% ROE ఉంది ఫ్రెండ్స్. సో ఇది కూడా మంచి కంపెనీ అనమాట. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ. బట్ రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ అనేది కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. మనం ఆపర్చునిటీగా భావించి మంచి లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ కంపెనీ ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. దీని యొక్క CAGR రిటర్న్స్ కూడా చూస్తే 34.53% ఉంది ఫ్రెండ్స్. బట్ స్టాక్ అనేది రీసెంట్గా బాగా మార్కెట్ క్రాష్ తర్వాత కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయింది. ప్రస్తుతం కొంత కరెక్షన్ మోడ్లో ఉంది. పడిన తర్వాత కొంత రివర్సల్ వచ్చిన తర్వాత ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అలాగే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ. అలాగే ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. వీళ్ళ యొక్క సేల్స్ కూడా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే మనం చూస్తే కనుక ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చెక్ చేస్తే కనుక కంపెనీ ప్రమోటర్స్ దగ్గర స్టేక్ అనేది కన్సిస్టెంట్గానే మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్ క్వార్టర్స్లో కొంచెం తగ్గించుకున్న 1% అలా, బట్ కన్సిస్టెంట్గానే మెయింటైన్ చేస్తున్నారు. సో అలాగే FIS వీళ్ళ యొక్క స్టేక్ అనేది కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. DIS కూడా యావరేజ్గా మెయింటైన్ చేస్తున్నారు. సో పబ్లిక్ దగ్గర కూడా స్టేక్ అనేది బాగానే ఉందన్నమాట. సో ఓవరాల్గా ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కంపెనీ మంచి గ్రోత్ స్టాక్, మన అందరికీ తెలిసిందే ఇండియా మార్ట్ ఇంటర్మెష్. సో ఈ కంపెనీ మార్కెట్ క్రాష్ తర్వాత కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయిన స్టాక్ ఫ్రెండ్స్. అరౌండ్గా మార్కెట్ క్రాష్లో మనకి అరౌండ్గా 1,800 రూపీస్ దగ్గర దొరికిన స్టాక్ ఇప్పుడు 7,000 8,000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. కంటిన్యూస్ గ్రోత్ స్టాక్, బట్ కొంత కరెక్షన్ మోడ్లో ఉంది. ఇంకా కూడా పన్నియండి, ఇంకా కూడా బేరిష్నెస్ కనిపిస్తుంది. సో మంచి లెవెల్స్ వచ్చేసరికి 5,000 లెవెల్స్ కానీ 5,500 లెవెల్స్ దగ్గర కనుక ఒకవేళ స్టాక్ వస్తే కనుక మనం ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక 2,000 రూపీస్ స్టాక్ 8,000కి వెళ్ళింది. సో కరెక్షన్ మోడ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకండి. పడి ఎప్పుడైతే కొంత మంచి లెవెల్స్కి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే కనుక లాంగ్ రన్లో ఈ స్టాక్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. కొంత మార్కెట్ హై వాల్యుయేషన్స్లో ఉన్న వల్ల ఈ స్టాక్స్ అన్నీ కూడా కొంత హై ప్రైజెస్ దగ్గర దొరుకుతున్నాయి. సో అందువల్ల సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. బల్క్ మోడ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి ఫ్రెండ్స్. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఆల్కైల్ అమైన్స్ ఫ్రెండ్స్. సో ఇది ఒక ఏదైతే స్పెషాలిటీ కెమికల్స్ స్టాక్ అనమాట, సెక్టర్కి సంబంధించిన స్టాక్. ఇది కూడా లాంగ్ రన్లో మంచి గ్రోత్ ఉన్న స్టాక్ అనమాట. దీని యొక్క డెప్ట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. సో దీని యొక్క ROE చెక్ చేస్తే కనుక 44.6% ROE. అంటే ఎవ్రీ 100 crores వీళ్ళు ఇన్వెస్ట్ చేసే దాంట్లో 44 crores అనేది పర్ ఇయర్కి జనరేట్ చేస్తున్నారు. సో చాలా లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో ఇది ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేస్తుందంటే
అలిఫాటిక్ అమైన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇంకా డిఫరెంట్ అదర్ కెమికల్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా తయారు చేస్తుంది అనమాట ఈ కంపెనీ. సో అలాగే మనకి ఇంకా వీళ్ళ ఒక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే కనుక సో ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్లో ఏదైతే మార్కెట్ క్రాష్ తర్వాత ఈ కంపెనీ ఫార్మా సెక్టర్ కంపెనీస్ కానీ స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ బాగా ర్యాలీ ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ అనేది బాగా జరిగింది. సో ఆ కంపెనీస్ స్టాక్స్ అనేవి బాగా పెరిగాయి అనమాట. సో ప్రాఫిట్స్ కూడా బాగా జనరేట్ చేసాయి ఈ 2 yearsలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూస్తే కనుక ప్రమోటర్స్ స్టేక్ కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ దగ్గర లిమిటెడ్ స్టేక్ ఉంది. డిఏఎస్ కూడా స్టేక్ అనేది స్లైట్గా మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా ఇది కూడా మంచి గ్రోత్ స్టాక్ అనమాట. ఆల్కైల్ అమైన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక 500 రూపీస్ 600 రూపీస్ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతం 4000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంత వెరీ హై వాల్యుయేషన్స్లో ఉంది. సో వెయిట్ చేసి ఎవ్రీ డిప్లో యాడ్ చేసుకొని, ఎందుకంటే కెమికల్ సెక్టర్ స్టాక్స్ ఆల్రెడీ బాగా ర్యాలీ ఇచ్చాయి. సో హెవీగా ఇన్వెస్ట్ చేయకండి, స్మాల్ ఇన్వెస్ట్ చేయండి. సో రిమైనింగ్ స్టాక్స్లో లైక్ టాటా ఎలాక్సీ, సొనాటా సాఫ్ట్వేర్, నౌకరీ దాంట్లో కొంత బాగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం వీటిలో అయితే కొంత తక్కువ ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 5 స్టాక్స్ అనమాట. సో ఈ 5 స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కొంత మీరు కూడా అనాలిసిస్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీస్, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్, అంతేకాకుండా వాళ్ళ ఫైనాన్షియల్స్ బాగున్నాయి, అంతేకాకుండా ఆ కంపెనీస్ యొక్క ROEs అనేవి హై ఉన్నాయి. సో ఇటువంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి లాంగ్ రన్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.